మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలను వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వాక్యాలను మనం గమనిస్తే, యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆయన ఆకలిగొన్నాడు. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు వెళ్ళాడు. అప్పుడు దాని యందు ఆకులు తప్ప మరేమీ కూడా కనబడలేదు. అది ఫలించకుండగా ఆకులతో కప్పబడి ఉంది. యేసయ్య దానిని చూసి శపించడం జరిగింది. శపించిన వెంటనే ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. శిష్యులందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు మనుషులందరినీ కూడా మోసం చేస్తూ ఉంది. పైకి పచ్చగా కనబడుతుంది కానీ ఫలాలు లేకుండా, ఎవరికీ ప్రయోజనకరంగా లేకుండా నిష్ప్రయోజనంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు యొక్క లక్షణాలను మనం గమనిస్తే, అంజూరపు చెట్టుకు ఆకులతో పాటు ఫలాలు కూడా వస్తాయి. ఒకవేళ ఆకులు రావడం ఆలస్యమైన ఫలాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఆకులు చెట్టు నిండా నింపబడి ఉన్నాయి అంటే నిశ్చయంగా ఫలాలు ఆ చెట్టుకు ఉండాలి. మరి అలాంటి అనుభవం కలిగిన ఈ అంజూరపు చెట్టు ఆకులతో నిండి ఉంది కానీ ఫలాలు ఫలించకుండా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు ఆకులతో నింపబడి ఉన్నప్పటికీ ఫలాలను ఫలించినట్లయితే యేసయ్య యొక్క ఆకలిని తీర్చేది. మరి యేసయ్య యొక్క ఆకలి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వారందరూ కూడా నశించిపోకుండా ఆయన రక్షణ వెలుగులోకి నడిపించబడాలి. ఆ ఆత్మలు నరకం నుంచి తప్పించబడాలనేదే ఆయన యొక్క ఆకలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన ఆయన మాటలు వింటున్న నీవు ఎన్ని ఆత్మలను ఆయన కొరకు సంపాదించావు? నీ ద్వారా అనేక ఆత్మలు సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఫలించే చెట్టు వలె కనబడతావు. నీ యొక్క సాక్ష్యము ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా అనేక ఆత్మలను నువ్వు ఆయన కొరకు సంపాదించాలి. ఆయన యొక్క ఆకలిని నువ్వు తీర్చగలగాలి. అప్పుడే నువ్వు ఫలించిన వ్యక్తిగా ఉంటావు. యేసయ్య చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ నువ్వు యేసయ్య యొక్క ఆకలిని తీర్చకుండా, అంటే అనేక ఆత్మలను ప్రభువు వైపు నడిపించకుండా, ఆయన యొక్క సువార్తను అనేక మంది మధ్యలో నువ్వు వినిపించకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభు పని నిమిత్తమే నువ్వు ప్రయాసపడకుండా ఉన్నట్లయితే ఫలించని వ్యక్తిగా ఉన్నట్టు. అప్పుడు నువ్వు శపితమైన అనుభవాల్లోకి నడిపించబడతావు అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. అనేక ఆత్మలు నశించిపోకుండా ప్రభు రక్షణలోకి నువ్వు నడిపించగలుగుతావో అప్పుడే నువ్వు ప్రభు యొక్క ఆకలిని తీర్చినట్టు. అది దేవుని చిత్తమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆకలిని నువ్వు తీర్చాలి అంటే అనేకమైన ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించి ఫలించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టమైన కార్యాన్ని నువ్వు చేసినట్టు. మరి ప్రభువు యొక్క ఆకలి నీ ద్వారా తీర్చబడాలి అంటే నీలో ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే ధనాన్ని సంపాదించుకోవడం కోసం, నీ శరీర సంబంధమైన ఆకలి తీర్చబడడం కోసం నువ్వు దేవుని యొక్క ఆకలిని తీర్చడం మర్చిపోతూ ఉన్నావు. ఈ దినాన నువ్వు సంఘంలో కనబడుతూ ఉన్నావు. మరి యేసయ్య నీ యొద్దకు వచ్చి నిన్ను చూసినప్పుడు, సంఘంలో నిన్ను యేసయ్య గమనించి చూసినప్పుడు పైకి పచ్చగా కనబడే వ్యక్తిగా ఉన్నావా, లేదా అనేక ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించే ఫలించే వ్యక్తిగా కనబడుతూ ఉన్నావా? మరి అట్టి గొప్ప సాక్ష్యాన్ని నువ్వు దేవుని ఎదుట ఇది సంపాదించుకోవాలి. నువ్వు దేవుని యొక్క ఆకలిని తీర్చాలి. దేవుని యొక్క ఆకలిని తీర్చగలిగితే సమస్త ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది దేవుని ప్రజలు అనబడుతున్న వాళ్ళు పైకి బాగానే కనబడుతున్నారు, భక్తిని కొనసాగిస్తూ భక్తులమని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించలేకపోతున్నారు. అంతేకాకుండా అనేక నశించిపోచున్న ఆత్మలను ప్రభువు వైపు నడిపించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు యొక్క ఆకలిని నువ్వు తీర్చగలిగితే నీ యొక్క ఆకలిని ప్రభు తీరుస్తాడు. నీకున్న అవసరతలన్నిటినీ ప్రభు తీరుస్తాడు. నిన్ను అనేకుల ఎదుట ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం.
ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలను ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎవరైనా ప్రభా పైకి పచ్చగా కనబడుతూ భక్తి చేస్తున్న వారిగా ఉంటూ ఆత్మ ఫలాలను ఫలించని వారిగా, అనేకులను రక్షణ వెలుగులోకి నడిపించని స్థితిలో ఉంటే, ఫలించని అనుభవంలో ఉంటే ఆ బిడ్డలను మీరు నీ సన్నిధిలోకి నడిపించి స్థిరపరిచి ప్రభా ఫలించే అనుభవాల్లోకి మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రార్థన ద్వారా, నీ బిడ్డల యొక్క ప్రవర్తన ద్వారా, నీ బిడ్డల యొక్క సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలు నీ వైపు త్రిప్పబడినట్లుగా, నీ యొక్క ఆకలిని నీ బిడ్డలు తీర్చగలుగునట్లుగా మీరు కార్యాలు జరిగించి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డలందరినీ రక్షణతో నింపి క్షేమాన్ని కలుగు చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.